వాటితోనే కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఏం లేదు, బాబేమో స్నానం చేయించగానే నిద్రపోయాడు. నాకేమో బోర్ కొడుతుంది. ఫోన్ చూస్తూ ఉంటే కేక్ వీడియోస్ దొరికాయి. ఏమో ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై చేస్తున్నా. ఫస్ట్ టైం చేస్తున్నా. లెట్స్ ట్రై. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో ఒక్క కప్పు మైదా పిండి కానీ బ్రెడ్ పౌడర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. కానీ నేను మాత్రం మైదా పిండి తీసుకున్నాను, ట్రై చేసుకున్నాను. కానీ అన్నీ ఒకటే కప్తో మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఏదో కొంచెం ఎక్కువ తక్కువ అయినా డిఫరెన్సెస్ వస్తాయని చూసా వీడియోలో. ట్రై చేద్దాం. ఇదిగోండి, ఈ కప్లోకి 1 కప్ మైదా పిండి. జల్లెడ చేసుకుంటే చేసుకోవచ్చు. నేను జల్లెడ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు అప్పటికప్పుడు జల్లెడ చేసుకున్నా చేసుకోవచ్చు. నేను 1 కప్ మైదా పిండి వేస్తాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా, బేకింగ్ సోడా అంటారు కదా అది. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇది కొంచెం సేపు పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 కప్ మైదా పిండి తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 కప్ షుగర్ తీసుకున్నాం. అదే కప్ తోటి ఒక 1/2 కప్పు షుగర్ తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాం. ఇది బాగా మెత్తగా అయ్యేలాగా, అంటే మైదా పౌడర్ లాగా తయారవ్వాలి. అది బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని తీసుకుందాం. ఇదిగోండి, చూసారా, ఇలా పౌడర్ టైప్లో చేసుకోవాలి. ఇలా పౌడర్ టైప్ ఉండాలి. ఆ పౌడర్ దాంట్లో మైదా పిండిలోకి మార్చుకున్నాం. ఎగ్స్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే వేస్తాను. ఎగ్స్ తినని వాళ్ళు, నాన్ వెజ్ తినని వాళ్ళు. ఎగ్స్ నాన్ వెజ్ కాదు, కానీ నాన్ వెజ్ అంటుంటారు. నేనైతే ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ వేసుకొని వాళ్ళు పెరుగు వేసుకోవచ్చు. ఎగ్స్ అనేవి నార్మల్గా అయినా మిక్స్ చేసుకోవచ్చు, కానీ అంతగా మిక్స్ అవ్వదు. అందుకని చెప్పేసి నేను మిక్సీ జార్లోకి మిక్స్ చేసుకొని వేసుకుంటాను. ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత మొత్తం వాటర్లా అవుతుంది కదా, అలా గ్రైండ్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా దీంట్లోకి మిక్స్ చేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకున్నాము. బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకుంటున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. ఇది కూడా బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పాలు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పాలు యాడ్ చేసుకున్నాము. మిక్స్ అయిపోయాక ఇలా అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు, 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి వేస్తున్నాను. నార్మల్గా అయితే పెరుగు వేసే పని అయితే అవసరం లేదు. ఇది కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసేస్తాను.
ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది ఒక్క గిన్నెలోకి తీసుకోవాలి. అయిపోయింది. ఇలా కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇలాంటిది ఒకటి తీసుకొని బౌల్ దాని నుంచి అంటుకోకుండా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా పూసుకుందాం. నేనైతే నెయ్యి పూస్తున్నాను. ఇప్పుడు అడుగు అంటకుండా పొడి పిండి కొంచెం యాడ్ చేసుకుందాం, అనుకోకుండా మైదాపిండి. ఇప్పుడు ఇలా మొత్తం ఇలా చేసుకుంటాము. ఇలా ఇప్పుడు ముందే కలిపి పెట్టుకున్నాం. ఇది దీంట్లోకి కలిపేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి మార్చుకున్న తర్వాత ఇట్లా 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 అనేస్తే మొత్తం ఎక్కడ డాట్స్ లేకుండా లోపల కట్స్ లేకుండా మొత్తం కలుసుకుంటాము. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్ తీసుకొని ఇందులోకి పెట్టుకొని ఇందులోకి శాండ్ వేసుకునే వాళ్ళు కూడా వేసుకుంటారు అడుగున, కానీ నాకు ఇప్పుడు అవైలబిలిటీగా లేదు కాబట్టి నేను ఓన్లీ నార్మల్గా ఇలా పెట్టుకోండి. ఇలా అది ఎడ్జెస్ తగలకుండా ఇలా పెట్టేసుకున్నాను. ట్రై చేస్తున్నాను, చూద్దాం ఫైనల్గా ఎలా అవుతుందో ఏమో ట్రై చేస్తుంది. ఇలా యాడ్ చేసుకున్నాను మొత్తం. దీంట్లోకి ఒక మూత పెట్టుకున్నాను. పైన మూత పెట్టుకొని ఇది పైకి గాలి పోకుండా, అంటే వేడి బయటికి రాకుండా ఏదైనా బరువు పెట్టుకున్నాను. నేనైతే ఇలా బరువు పెట్టేశాను. మీడియం ఫ్లేమ్లో ఒక 30 to 40 minutes చాలు. చూద్దాం ఫైనల్గా ఎలా అవుతుందో. ఇదిగోండి ఇలా అయిపోయింది. చెక్ చేద్దామా. ఇలా పట్టుకుంటే ఎక్కడా అంటకూడదు, దీనికి ఎక్కడా అంటలేదు. ఓకే, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక 10 minutes వరకు అలానే ఉంచుకుందాం, తర్వాత తీద్దాం. ఇప్పుడు ఈ ఎడ్జెస్ అంతా కలిపేసుకుందాము. ఇదిగోండి ఫైనల్గా నా కేక్ రెడీ అయిపోయింది. టుడే మా అన్న బర్త్డే, అందుకే ట్రై చేద్దాం అన్నట్టుగా చేశాను. పర్లేదు, బాగానే వచ్చింది.